కొరియాలో ఏం జరిగినా అదో విచిత్రంగానే ఉంటుంది. మొన్న ఆ దేశ సుప్రీం లీడర్ కోసం అమ్మాయిలతో ఏర్పాటు చేసిన ప్లెజర్ స్క్వాడ్ దగ్గర నుంచి క్షిపణి ప్రయోగాలు దాకా ప్రపంచానికి భిన్నంగా ఉండే కిమ్ జాంగ్ ఉన్ పోకడాలు ఆశ్చర్యం గొలిపేలా ఉంటాయి. ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టిది ఒక దారి అన్నట్లుగా ఉంటుంది. అంటే ఎవరేది చెప్పినా వినకుండా మూర్ఖంగా తన దారిని తన పోయేవాడిని ఉద్దేశించి ఈ సామెతను చెప్తారు. అన్ని దేశాలు ఒక దారిలో వెళ్తుంటే ఉత్తర కొరియా మరో దారిలో వెళ్తుంటుంది. దశాబ్దాలుగా తండ్రి తాతల కాలం నుంచి ఉత్తర కొరియాలో నియంతల పాలన సాగుతుంది. పేరుకు సోషలిజం అమల్లో ఉన్న దేశంగా చెబుతున్న దేశంలోని జనం బానిసలుగా జీవిస్తున్నారు. వారి జీవితాలు తమ సుప్రీం లీడర్ కోసం అంకితం చేయాల్సిందే. చట్టానికి వ్యతిరేకంగా పోతే 3 తరాల వరకు శిక్షలు అనుభవించాల్సిందే. అలాంటి ఉత్తర కొరియాలో ఏ అంశాన్ని చూసినా అది ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు నార్త్ కొరియా రాజధాని ప్యాంగాంగ్ నగరంలో నిర్మించిన ఓ అతిపెద్ద హోటల్ భవనం కోసం అప్పటి సుప్రీం లీడర్ 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే దాని నిర్మాణం అసంపూర్ణంగా ఉండటంతో ఇప్పటి వరకు ఒక్క కస్టమర్ కూడా ఆ గ్రాండ్ హోటల్లో ప్రవేశించలేదు. అంత ప్రజాధనం ఆ హోటల్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టారు. కానీ 32 ఏళ్ల నుంచి ఆ హోటల్ ఇంతవరకు ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన హోటల్ ఇప్పటి వరకు కూడా ఖాళీగానే ఉంది. గమ్మత్ ఏమిటంటే భూమిపై నిర్మించబడిన అత్యంత ఎత్తైన హోటల్ భవనంగా రికార్డు నమోదైంది. ఇంత ఖరీదైన భవనాన్ని అక్కడ ప్రభుత్వం ఇప్పుడు తమ పథకాలను, దేశం గొప్పదనాన్ని ప్రచారం చేయడానికి ఓ అతిపెద్ద టెలివిజన్ స్క్రీన్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇంతకీ ఆ భవనం పేరు రూగ్యాంగ్ హోటల్, హోటల్ ఆఫ్ డూమ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ హోటల్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ నగరంలో ఉంది. కిమ్ జాంగ్ ఉన్ పాలనలోని ఉత్తర కొరియాలో ఆంక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని ప్రపంచవ్యాప్తంగా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు చాలా తక్కువగా కలిగి ఉండే ఈ ఆసియా దేశంలో అసలు ఏం జరుగుతుందో ఇతర దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో తెలిసే అవకాశం ఉండదు. అంత కఠినంగా అక్కడ రూల్స్ ఉంటాయి. తెలిసి తెలియక నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినాతి కఠినమైన శిక్షలకు లోనవ్వాల్సి ఉంటుంది. అక్కడ అధికార మీడియాలో ఏం చెప్తే అదే వార్తగా ఉంటుంది. ఈ హోటల్ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ విలాసవంతమైన ఇంటికి దాదాపు 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆకాశాన్నంటేలా ఉండే ఈ భవనం ఎత్తు 1,082 అడుగులు. ఇందులో 3,000 గదులు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ హోటల్ ఉత్తర కొరియా ఆర్థిక, రాజకీయ శక్తికి చిహ్నంగా భావించాలని ప్రభుత్వం చెబుతుంటుంది. కానీ ఇది 25 సంవత్సరాలకు పైగా ఖాళీగా ఉంది. ఇప్పుడు దీనికి హోటల్ ఆఫ్ డూమ్ అనే పేరు పెట్టారు. ఈ హోటల్ నిర్మాణం 1987లో ప్రారంభమైంది. అప్పుడు కేవలం 2 సంవత్సరాలలోనే నిర్మాణం పూర్తి చేసుకుని తెరవాలని అనుకున్నారు. కానీ ఆ నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ఉంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ గా ఉండేది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా రెండో నిర్మాణంగా నమోదై ఉండేది. కానీ అది రివర్స్ అయింది. ఇప్పుడు హోటల్ ఆఫ్ డూమ్ భూమిపై అత్యంత ఎత్తైన ఖాళీ భవనంగా రికార్డును సొంతం చేసుకుంది. దీని నిర్మాణానికి అప్పట్లోనే 1.6 బిలియన్ పౌండ్లు ఖర్చు చేశారు. హోటల్ 1992లో ప్రారంభించడం జరిగింది. అయితే తామొకటి తెలిస్తే దైవం మరోలా తలిచినట్టు సోవియట్ యూనియన్ పతనం తరువాత ఉత్తర కొరియా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దాంతో భవన నిర్మాణం 1977లో ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు పూర్తి చేస్తారన్నది తెలియకుండా అగమ్యగోచరంగా మారింది. కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల మేరకు దీన్ని ఏదో విధంగా ఉపయోగంలోకి తేవాలనుకున్నారు. అందుకే 2011 జూలైలో ఈ భవనం ఉపరితలంపై గాజు పలకలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2013 నాటికి ఈ హోటల్ నిర్మాణం పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. పిరమిడ్ ఆకారంలో నిర్మించబడిన ఈ హోటల్ డిజైన్ లోపాల కారణంగా లోపలంతా ఖాళీగా ఉండిపోయింది. పైగా భవనంలో లోపాలు కూడా బయటపడ్డాయి. ఉదాహరణకు లిఫ్ట్ షాఫ్ట్ వంకరగా వదిలివేయబడింది. భవనంలోని అంతస్తులు ఏటవాలుగా ఉన్నాయి. మొత్తం భవనానికి శత్రుభయంతో కిటికీలు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో వెంటిలేషన్ శూన్యంగా మారింది. కేవలం సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ విధానం మాత్రమే ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరాల వరకు ఇంటీరియర్ ఫిట్టింగ్స్ చేయలేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ ఖర్చు తడిసి మోపుడైంది. ఈ హోటల్ నిర్మాణం తుప్పు పట్టడం వల్ల బలహీనంగా మారిందన్న ప్రచారం కూడా ఉంది. దాంతో భవనం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలకు అందుబాటులోకి రాకుండా పోయింది. అసలు విచిత్రమైన విషయం ఏమిటంటే ఇందులోని 8 అంతస్తులు నిరంతరం తిరుగుతుంటాయి. 6 అంతస్తులు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇంకా చాలా రకాలైన కొత్త ఆలోచనలు నియంత కిమ్ ఆదేశాల మేరకు నిర్మించారు. కానీ వాటికి సరైన పునాదులు లేకపోవడం, ఇంజనీర్ల లోపాలు హోటల్ ఆఫ్ డూమ్ భవనానికి శాపంగా మారాయి. నిజానికి 16,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించే ఆ భవనం అద్భుతంగా ఉండాలి. చివరకు మరోసారి కిమ్ జాంగ్ ఉన్ కు వచ్చిన ఆలోచన మేరకు 2018లో భవనంపై ఎల్ఈడి ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రచారానికి ఈ హోటల్ ని ఓ అతిపెద్ద టెలివిజన్ స్క్రీన్ గా మార్చారు. ఇదంతా చూస్తే ఆయా దేశాల పాలకుల వైఖరిని బట్టే దేశం నడుస్తూ ఉంటుందని స్పష్టమైంది. మొన్నటికి మొన్న ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న రష్యాను నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ రైల్లో వెళ్లి మరీ కలిశారు. కలవడమే కాకుండా ఆయనకు తన సంపూర్ణ మద్దతును కూడా ప్రకటించారు.
పుతిన్ కిమ్లతో పాటు ఇరు దేశాల ఉన్నతాధికారుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య ఆయుధాల విషయంలో ఏదైనా ఒప్పందం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కిమ్ జాంగ్ ఉన్ తో చర్చలో ఆర్థిక, మానవతా అంశాలపై దృష్టి సారిస్తానని పుతిన్ చెప్పారు. అదో పెద్ద జోక్ అని చెబుతున్నారు విశ్లేషకులు. ఒక అనువాదికుడు సహాయంతో పుతిన్ తో కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడారు. ఆయన అప్పుడేమన్నారో తెలుసా? రష్యా ఒక పవిత్ర యుద్ధం చేస్తుంది. అధ్యక్షుడు పుతిన్ రష్యా నాయకత్వ నిర్ణయాలకు మేము ఎల్లప్పుడూ మద్దతిస్తూనే ఉంటాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేక పోరాటంలో మేము కలిసే ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు కిమ్ జాంగ్ ఉన్. అయితే కిమ్ జాంగ్ రష్యా పర్యటన చరిత్రాత్మకమేనని చెప్పాలి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాకు దూరమైన వేళ కిమ్ బహిర్గంగానే పుతిన్ కు దగ్గరవుతున్నారు. వీరి స్నేహానికి మరో అతిపెద్ద కారణం కూడా ఉంది. ఈ రెండు దేశాలకు తమ తమ పరస్పర ప్రయోజనాలున్నాయి. ఈ రెండు దేశాల వద్ద ఒక దేశానికి అవసరమైనవి ఇంకో దేశం వద్ద ఉన్నాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించేందుకు రష్యాకు ఉత్తర కొరియా ఫిరంగులు, మందుగుండు సామాగ్రిని, ఇతర ఆయుధాలను అందిస్తుంది. అటు చూస్తే ఉత్తర కొరియా చాలా ఏళ్లుగా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటుంది. దాని సరిహద్దుల్లో కట్టిన పహారా ఉంటుంది. దీంతో ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం రాజ్యమేలుతుంది. ఇదే కాకుండా చమురు, నగదు కొరతను కూడా ఉత్తర కొరియా ఎదుర్కొంటుంది. అణు కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి రాకెట్ ప్రయోగాల్లో సాయం కోసం కూడా రష్యాతో స్నేహం ఆశిస్తుంది అంటున్నారు దౌత్యరంగ నిపుణులు. ఏది ఏమైనా పాలకుల అనాలోచన నిర్ణయాలు దేశ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో అన్న విషయానికి ఉదాహరణగా ప్యాంగాంగ్ లో నిర్మించబడిన అతిపెద్ద హోటల్ ఆఫ్ డూమ్ భవనం శాశ్వతంగా నిలిచిపోనుంది.